శ్రీమతే రామానుజాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతిజయ నమః. ఈరోజు ముఖ్యమైనటువంటి ఘట్టం పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు తొందరలో ప్రారంభించటానికి దేవస్థానం వాళ్ళు అనేక రకములైనటువంటి వసతులు, మార్గాలు ఆగమధర్మ ప్రకారం చేస్తున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతూ ఉన్నది. దీనిని విష్ణు, పద్మ, కపింజల, శ్రీకృష్ణ అనేటువంటి సంహితల ద్వారా ప్రధానంగా ఈ యొక్క ఆగమ ధర్మాదులు నిర్ణయింపబడుతూ ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా శ్రీకృష్ణ సంహితని ప్రమాణంగా తీసుకుంటూ పద్మ సంహిత, అట్లాగే శ్రీమన్నారాయణ సంహిత, అట్లాగే కపింజల సంహిత, అట్లాగే విష్ణు సంహిత, ఇవన్నీ కూడా పాంచరాత్రాగమంలో ఉన్నాయి. ఈ పాంచరాత్రాగమంలో 108 సంహితలు ఉన్నాయనేసి మనకు పద్మ సంహిత ద్వారా తెలుస్తూ ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిల్లో అత్యంత ప్రధానమైనటువంటిది, అత్యంత పురాతనమైనటువంటి సంహితలు కొన్ని ఉన్నాయి. వాటిని జయాక్ష సంహిత అంటారు, పౌష్కర సంహిత అంటారు, పారమేశ్వర సంహిత అంటారు. వాటి ద్వారానే పద్మ సంహిత, శ్రీకృష్ణ సంహిత, కపింజల సంహిత, మిగతా ఏవైతే ఉన్నాయో ఆ సంహితలన్నీ కూడా మనకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది మనం మొట్టమొదటగా సంహిత పరిచయాన్ని చేసుకుంటున్నాం. ఎందుకనంటే అమ్మవారి సన్నిధి పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మనం చేసే ఏ యొక్క పూజా విధానమైనా ఈ పాంచరాత్ర ఆగమోక్తంగానే చెయ్యాలి అనేసి ఆగమధర్మం చెబుతూ ఉన్నది. మిగతా చోట్ల శాక్తేయం ఉంటుంది, వైఖానసం ఉంటుంది, అట్లాగే చాలామంది చాలా సంహితల్ని ప్రామాణికంగా తీసుకుంటూ చేస్తుంటారు. అయితే పద్మావతి అమ్మవారి సన్నిధానంలో మాత్రం పాంచరాత్ర ఆగమమే ప్రధానమైనటువంటి దానిగా అంగీకరించి పాంచరాత్ర ఆగమోక్తంగా మనం ఈ యొక్క నిత్య కైంకర్యములు అంటే నిత్యోత్సవ, పక్షోత్సవ, అయినోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆగమధర్మ ప్రకారమే జరుగుతున్నాయి అనేసి మనకు మన పెద్దవాళ్ళ ద్వారా తెలుస్తూ ఉన్నది. దానినే మనం ఆచార్యంగా అంటే దానినే మనం ఆచరిస్తూ కూడా వస్తున్నామనేసి మనకు తెలుస్తూ ఉన్నది. దానిలో పద్మ సంహితనే ప్రామాణికంగా తీసుకోమని చాలా సంహితలు చెబుతున్నాయి. కాబట్టి అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని పూర్తిగా చెప్పినటువంటి శ్రీకృష్ణ సంహితను జోడించి మనం అన్ని కార్యక్రమాలని ఇక్కడ కొనసాగిస్తున్నాం. దీనిలో ప్రధానంగా అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాదులు తొందరలో ప్రారంభమవుతున్నాయి. ఆ ప్రారంభమవుతానికి ముందుగా అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని అంటే గొప్పతనాన్ని తెలుసుకోవటానికి మనం ప్రార్థన చేస్తున్నాం. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే చాలామందికి ఈ అమ్మవారు ఎక్కడ ఉద్భవించారు, ఎక్కడ ఈవిడే ఈ రకంగా ప్రజ్వలించారు, ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడ ఎవరి చేత స్థాపింపబడ్డారు, ఎవరి ఈ యొక్క గుణగణాలని ఈ అమ్మవారిని ఈ యొక్క అమ్మవారి యొక్క గుణగణాలని ఎవరెవరు కీర్తించారు, ఇటువంటి విషయాలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పద్మ సరోవరాన్ని
అలాగే దేవాలయ నిర్మాణాన్ని, అలాగే ప్రథమమైనటువంటి గోపురాన్ని, అంటే ధ్వజస్తంభ నృత్య మంటప కళ్యాణ మంటప వితానధ్వజ పతాక వాహన మంటపాద అనేక మంటపాదీనాం అని ఆగమధర్మం చెప్పినట్లుగా మనకు ఈ యొక్క గుడి వైశిష్ట్యాన్ని గురించి కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా అమ్మవారు లక్షణం గురించి మనకు శ్రీమద్ రామాయణంలో చాలా స్పష్టంగా వాల్మీకి మహర్షి చేత వివరించబడింది. దానిలో చెబుతాడు మహానుభావుడు, పాపానాం వా శుభానాం వా వధార్కాణాం ప్లవంగమాహ కార్యం కరుణమాత్రేణ నకశ్చిన్నాపరాధ్యసి. పద్మావతి స్వరూపంలో ఉన్నటువంటి, మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి సీతాదేవి చెప్పినటువంటి వాక్యాలు ఇది. పాపానాం వా శుభానాం వా వధార్కాణాం ప్లవంగమ కార్యం కరుణమాత్రేణ నకశ్చిన్నాపరాధ్యసి. దీన్ని పరాకాష్ఠ. దీన్నే యోగులు, మునులు, వేదాలు, భారతాదులు, రామాయణాదులు వీటన్నిటిలో కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఒక చక్కటి సందేశాన్ని వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా మనకు సుందరాకాండలో తెలియపరిచినట్లుగా ఉన్నది. అంటే ఏంటంటే, పాపానాం వా శుభానాం వా, పాపాత్ములైన పుణ్యాత్ములైన వధార్కాణాం ప్లవంగమ, వధించేదానికి అర్హత కలిగిన వాళ్ళేవో ప్లవంగమ అంటే హనుమ అయినా సరే కార్యం కరుణ మాత్రేణ, ఈ ప్రపంచంలో కరుణ అనేటువంటిది ఉండాలయ్యా. నకశ్చిన్నాపరాధ్యసి, ఎవడి ఈ ప్రపంచంలో తప్పు చేయటం లేదు, ప్రతి ఒక్కడూ తప్పు చేస్తున్నవాడే. అటువంటి వాళ్ళని రక్షించటమే పరమోత్కృష్టమైనటువంటి ధర్మము. కాబట్టి నువ్వు సావధాన చిత్తుడివై ఈ యొక్క రాక్షస స్త్రీలు పరివారాన్ని నాశనం చెయ్యొద్దు, వాళ్ళని హింసించొద్దు అని చెప్పినటువంటి దయార్ధత కలిగినటువంటి తల్లి ఈ యొక్క పద్మావతి అమ్మవారు. ఈ పద్మావతి అమ్మవారి గురించి మనం ఉత్తరాఖండలో కూడా వాల్మీకి మహర్షి చెప్పాడు. ధర్మాన్ని, ధర్మరక్షణ, ధర్మం ఎలా చెయ్యాలి, ధర్మం చేత ఏదేది రక్షింపబడుతుంది అన్నటువంటిది కూడా ఈ అమ్మవారే చెప్పింది. అటువంటి పద్మావతి అమ్మవారిని గురించి మనకు తెలిసినటువంటి 4 విషయాలు చెప్పుకోవటం ఈరోజు ప్రధానమైనటువంటి అంశం. అయితే పద్మావతి అమ్మవారు ఇక్కడికి ఎట్లా వేంచేశారు, మొట్టమొదటిగా ఇక్కడ రావటానికి గల కారణం ఏమిటి, ఎవరి ద్వారా ఆవిడ ఇక్కడికి వచ్చింది, వచ్చిన తర్వాత ఆవిడని ఎవరెవరు ప్రార్థన చేశారు అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవటం అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏంట్రా అంటే, ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలా, స్వామి దర్శనం చేసుకోవాలా అన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సందేహం కలుగుతుంది. అయితే దానికి వేదం నిర్వచనం చెప్పింది. ఎందుకనంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పుకొస్తూ ఉంది. అంటే మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, గురువుకి నమస్కారం చేయి, అతిథులకు నమస్కారం చేయి అని ఆగమధర్మం, శాస్త్రధర్మం, వేదధర్మం కూడా అదే చెబుతుంది. కాబట్టి కొండకి ఎవరైతే వెంకటేశ్వర స్వామి సేవించుకోవటానికి వెళతారో వాళ్ళు ప్రధానంగా ముందుగా అమ్మవారి యొక్క సన్నిధికి వేంచేసి అమ్మవారిని ప్రార్థన చేసి ఆమె యొక్క అనుగ్రహం తీసుకున్న తర్వాతే కొండకి వెళ్ళాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ఈ ప్రధానంగా దీనిలో గొప్ప విషయం ఏంటంటే, అమ్మవారు మొట్టమొదటగా దర్శనం చేసుకున్నట్లయితే దానివల్ల కలిగే ఫలితం మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే, ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తక్షాంత్య సంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ప్రపంచ నాయకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,
ఆది మధ్య అంతరహితుడు సాక్షాత్తు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే వైకుంఠం మీద విరక్తి పుట్టినటువంటి స్వామి శేషాద్రి కొండ మీద వెలిసినటువంటి శ్రీమన్నారాయణుడు స్వరూపమైనటువంటి ఆ యొక్క స్వామి వక్షస్థలంలో నిత్యము నివాసం చేసుకున్నటువంటి ఈ పద్మావతి అమ్మవారిని గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు పూర్వీకులు పెద్దవాళ్ళు. ఏం చెప్పారు? వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం, ప్రపంచానికి తల్లి అయినటువంటిది. ఈ విషయంలోనే భగవద్ రామానుజాచార్యులు కూడా చాలా చక్కగా చెప్పారు. ఓం భగవన్నారాయణాభి మతానురూప స్వరూప రూప గుణవైభవ ఐశ్వర్యశీలాద్యనవధిక అతచయ అసంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మమనాలయాం భగవతీం శ్రియందేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అంటారు భగవద్ రామానుజులు. అంటే ప్రపంచ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తద్వక్షస్థలంలో నిత్య నివాసం ఏర్పరచుకున్నటువంటి ఏ తల్లి అయితే ఉన్నదో ఆవిడిని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ గొప్ప విషయం ఉందండి. అదేంటంటే భగవద్ రామానుజాచార్యులు మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శంఖచక్రాలను ఇచ్చారు. శంఖచక్రాలు లేవా పరమాత్మకే అంటే ఉన్నాయి. కానీ తొండమానుడు చేసినటువంటి ఒక యుద్ధంలో ఆ శంఖచక్రాలు అతనికి సహాయంగా ఇచ్చాడనేసి తెలుస్తూ ఉన్నది మనకు. ఆ శంఖచక్రాలు లేకపోవటం వల్ల అన్నమాచార్యుడు కీర్తించినట్లుగా ఈశ్వరుడా, పరమేశ్వరుడా, విష్ణువా, ఏ దేవత అయినా అనేసి ఒక సందేహం కలిగింది, శాక్తేయమా అని. అటువంటప్పుడు భగవద్ రామానుజాచార్యులు వారికి శంఖచక్రాలని ధరింపజేస్తూ మూలమంత్రాన్ని ఆయనకి అనుష్ఠానం చేసుకోమని అనుజ్ఞ ఇచ్చాడనమాట. అంటే మంత్రోపదేశం చేశాడు. అందుకనే భగవద్ రామానుజులు ఎక్కడూ కూడా ఈ ముద్రతో ఉంటారు. కానీ కొండ మీద తిరుచానూరు సన్నిధి ఇటువంటి వాటి చోట్లలో భగవంతుడు ఈ రకమైనటువంటి ముద్రతో ఉంటాడు. భగవంతుడంటే ఇక్కడ రామానుజాచార్యులు అని అర్థం. ఎందుకనంటే మంత్రోపదేశం చేస్తున్నాడు. అమ్మవారికి కూడా మంత్రోపదేశం చేసినటువంటి స్వామి భగవద్ రామానుజులే. ఇక్కడ గొప్పతనం ఉంది. అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అంటున్నారు భగవద్ రామానుజులు. అంటే ఏమిటి? ఈ ప్రపంచానికి మొత్తానికి నువ్వు తల్లివి, స్వామి తండ్రి, మేము మిమ్మల్ని సేవిస్తున్నాం. అయితే ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే నువ్వు తల్లివి అయినా నీకు నేను గురువునే, కానీ నాకు కూడా నువ్వు తల్లివే అమ్మా అని ప్రార్థన చేశారు. అంటే సమాశ్రయణం చేసినటువంటి ఆచార్యుల చేతే కీర్తింపబడినటువంటి మహా తల్లి పద్మావతి అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకుని మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినదే పంచమీ తీర్థం. ఇక్కడ మనకు ఈ గుడి యొక్క వైశిష్ట్యాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది శ్రీ పాంచిరాత్రాగమోక్తంగా జరుగుతున్నటువంటి దేవాలయం. దీనిని పురాతన కాలంలో 5000 సంవత్సరాల ముందే దీనిని నిర్మించారని మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ భారతాన్ని ప్రస్తావన కావాల్సినటువంటి అవసరం ఉంది. భారతంలో వ్యాస భగవానుడు యుద్ధానంతరము కృష్ణుడు ఆ యుద్ధంలో చేసినటువంటి పాప ప్రాయశ్చిత్తార్థం కొన్ని ప్రదేశాలు తిరిగి పాప ప్రక్షాళన చేసుకున్నాడని, ఇతోధికమైనటువంటి ఈ యొక్క నదీ నదములలో స్నానం ఆచరించాడని, అట్లాగే ఇక్కడికొచ్చి జపమాచరించాడని మనకు తెలుస్తుంది. అంటే తెలిసినటువంటి దాని ప్రకారం ఏం తెలుస్తుంది? ఇది ద్వాపర యుగంలోనే ఈ యొక్క అమ్మవారిని సన్నిధికి ఉన్నదని, అంటే అంతకు మునుపు ఆ సన్నిధి ఉన్నా కూడా ప్రశస్తం కాలేదని, తదనంతర కాలంలో అందరికీ తెలిసిందని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. దీనిలో విశేషంగా ఇంకోటి ఏంటంటే
ఆ యొక్క కృష్ణ పరమాత్మ అన్ని చోట్ల తిరుగుతూ సువర్ణముఖరి నదీ తీరానికి పక్కంబటే ఉన్నటువంటి మునులుపూడి, దాన్ని ఈరోజు ముళ్ళపూడి అంటున్నారు, ఆ గ్రామానికి వచ్చి తపమాచరించారని, తదనంతర కాలంలో ఈ యొక్క తిరుసుక మహర్షి సుఖపురము, ఇది తిరుసుకపురము, తిరుసుకనూరు, తిరుచానూరు, మన భాషలో చిత్తానూరు అంటున్నారు, కానీ తిరుచానూరు ఇది. అంటే అలర్మేల్ మంగై, అలిమేలు మంగాపురం. అలిమేలు మంగాపురం అనేటువంటిది అచ్చ తెలుగు, అలర్ అనేటువంటిది దీనికి తమిళ పదము. మేల్ అంటే అలర్ అంటే తామర పుష్పము అని అర్థం. మేల్ అంటే పైన కూర్చున్నటువంటి, మంగయ్య అంటే తల్లి, మకారార్థో జీవ. ఎవరంటే ఏమిటా? జీవుల్ని రక్షించటానికి ఇక్కడ వేంచేసినటువంటి మహా తల్లి అని మనకు ఆగమ ధర్మాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అందుకని ఇక్కడ ఏమైంది, ఇది తదనంతర కాలంలో తిరుచానూరు అలిర్మేల్ మంగాపురంగా, ఇప్పుడు అలమేల్ మంగాపురంగా అవతరించింది. మొట్టమొదటి ఎవరిది? తిరుసుకనూరు. సుఖమహర్షి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని సువర్ణమఖరీ నదీ తీరంలో స్నానమాచరిస్తూ ఈ యొక్క భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు. సుఖమహర్షి మహాజ్ఞాని అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సుఖమహర్షి ఏం చేశాడంటే, నిత్య నివాసము ఏర్పరచుకున్న తర్వాత పక్కంబటే ఆ స్వామి ఈ యొక్క కృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి వచ్చి మునులపూడిలో తపస్సాచరించినటువంటి వాడు, ఆయన యొక్క చిహ్నంగా ఆ ముద్రలు అంటే ఆ స్వామిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతర కాలంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని, అట్లాగే బలరాముడి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి సుఖమహర్షి ప్రధానమైనటువంటి దేవాలయంగా నిర్మించి, ప్రాకారాదుడి నిర్మించి అక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజగోపురాన్ని నిర్మింపచేశారు. కాబట్టి మొట్టమొదటగా ఇది ద్వాపర యుగంలో కృష్ణుడి తర్వాత అవతరించినటువంటిది. అంటే ద్వాపర యుగం అయ్యి దగ్గర దగ్గర 5550 సంవత్సరాల పైన అయిపోయింది. అప్పుడే ఈ దేవాలయం ఉన్నది అని మనకు ఆగమధర్మాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ద్వాపర యుగం వెళ్ళిపోయిన తర్వాత కలియుగంలో అమ్మవారి యొక్క ఆవిర్భావం జరగటం తెలుస్తూ ఉన్నది మనకు. ఎందుకనంటే ఈ చరిత్రని మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.